హలో కిడ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్లల బడి. ముందు వీడియోలో మనం 3 బటర్ఫ్లైస్ లెసన్ చెప్పుకున్నాం కదా. ఈరోజు మనం టెక్స్ట్ బుక్ లోని 3 బటర్ఫ్లైస్ లెసన్ సంబంధించిన యాక్టివిటీస్ కంప్లీట్ చేద్దాం. మొట్టమొదటిగా గ్లోసరీ చూద్దాం. నెక్టర్. నెక్టర్ అంటే ఏ స్వీట్ లిక్విడ్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ అండ్ కలెక్టెడ్ బై బీస్. సింపుల్ గా చెప్పాలంటే తేనె అని అర్థం. నెక్స్ట్ షెల్టర్, ఏ ప్లేస్ దట్ ప్రొటెక్ట్స్ వన్ ఫ్రమ్ బ్యాడ్ వెదర్. మనకి ఎండ వాన నుంచి రక్షణ ఇచ్చే ఒక ఆశ్రయం అనమాట. క్యూరియస్లీ, ఇంట్రెస్టింగ్లీ అంటే ఆసక్తిగా. డిస్మే, ఏ ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ అండ్ డిసప్పాయింట్మెంట్ అంటే బాధగా అని అర్థం. పెబల్స్ అంటే స్మాల్ స్టోన్స్ చిన్న రాళ్ళు. చేస్డ్, రైన్ ఆఫ్టర్ సమ్ వన్ ఆర్ సంథింగ్ టు క్యాచ్ దెమ్ అంటే వెంట పరిగెత్తడం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. నెక్స్ట్ యాక్టివిటీ 2, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ క్రింది ప్రశ్నలకి సమాధానం రాద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వై డిడ్ ద బటర్ఫ్లై స్టాప్ ప్లేయింగ్? బటర్ఫ్లైస్ ఆడుకోవడం ఎందుకు ఆపేశాయి? ద బటర్ఫ్లైస్ స్టాప్డ్ ప్లేయింగ్ బికాస్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. వర్షం మొదలవడం వల్ల ఆపేశాయి. వై ఈజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ద బటర్ఫ్లైస్ టు ఫ్లై? బటర్ఫ్లైస్ ఎందుకు ఎగరడం కష్టమైంది? ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ butterflies to fly because their wings became wet. బటర్ఫ్లైస్ ఎగరడం కష్టమైంది ఎందుకంటే వాటి రెక్కలు తడిగా అయిపోవడం వల్ల. We won't stay here. Why did the butterflies say so? The butterflies said so because they did not want to leave their friend alone. Fourth question, how did the sun help the butterflies? The sun came out and dried the butterflies' wet wings. If you were the sunflower or lily, what would you do? I would give shelter to all the butterflies. Sixth question, how do you feel when you help anyone in need? I feel happy when I help anyone in need. Next, choose the correct answer. The butterflies lived in a dash. A garden, B park, C school, D zoo. Answer, A garden. Butterflies suck dash from flowers. A water, B color, C nectar, D petals. Answer, C nectar. Third one, the rain hit the butterflies like dash. A flowers, B balls, C small stones, D marbles. Answer, C small stones. The dash was watching the butterflies from behind the clouds. Answer, B sun. In the story, 3 butterflies, which flower refused to open its petal for all 3 butterflies together? A rose, B the sunflower, C the lotus, D the jasmine. Answer, B the sunflower. Next activity, vocabulary. Observe the underlined words in the given sentences. I won't stay here, sending away my friends in dismay, replied the white butterfly. Second one, 3 butterflies lived in the garden. ఇక్కడ ఆ సెంటెన్స్ చూసినట్లయితే అండర్లైన్ చేసిన సెంటెన్స్ లో ఫస్ట్ వన్ బటర్ఫ్లై, అలాగే సెకండ్ వన్ బటర్ఫ్లైస్. ఇక్కడ ఫస్ట్ వన్ బటర్ఫ్లై, సెకండ్ వన్ బటర్ఫ్లైస్. బటర్ఫ్లై అనేది సింగులర్, అలాగే బటర్ఫ్లైస్ అనేది ప్లూరల్. ఒకటి వస్తువు గాని జంతువు గాని ఏమైనా ఒకటిగా ఉంటే వాటిని సింగులర్ అంటాం. అలా కాకుండా ఒకటి కంటే ఎక్కువ ఉంటే వాటిని ప్లూరల్ అంటారు. We can form plurals by adding s, es or ies at the end of the singular forms of most nouns. ఇక్కడ మనం చాలా నౌన్స్ కి ప్లూరల్ ఫామ్ అనేది చివరి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ గా మార్పు చెందుతుంది. మనం యాక్టివిటీ 3లో క్లియర్ గా తెలుసుకుందాం. యాక్టివిటీ 4, రైట్ ద ప్లూరల్ ఫార్మ్స్ ఫర్ ద సింగులర్ నౌన్స్ యాజ్ పర్ ద టేబుల్ గివెన్ బిలో. 1 is done for you. ఇక్కడ సింగులర్ నౌన్స్ ఇచ్చారు, వాటికి మనం ఎస్, ఈఎస్, ఐఎస్ చేర్చి రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకి ఎగ్జాంపుల్ గా కొన్ని వర్డ్స్ ఇచ్చారు చూద్దాం. క్లౌడ్, క్లౌడ్స్, బెంచ్, బెంచెస్, ఫ్యామిలీ, ఫ్యామిలీస్. ఇక్కడ ఎస్ తో ఎండ్ అయ్యే ప్లూరల్ ఫార్మ్స్ ఏంటంటే పెటల్, వింగ్, పెబల్, ఫ్లవర్. పెటల్ కి పెటల్స్, అలాగే వింగ్ కి వింగ్స్, ఫ్లవర్ కి ఫ్లవర్స్. అలాగే ఈఎస్ తో ఎండ్ అయ్యే నౌన్స్ చూద్దాం. క్లాస్, క్లాసెస్, బ్రష్, బ్రషెస్, డ్రెస్, డ్రెస్సెస్, బస్, బసెస్. ఇప్పుడు ఐఈఎస్ తో ఎండ్ అయ్యే
ప్లూరల్ నౌన్స్ ఏంటో చూద్దాం. ఫ్యామిలీ, ఫ్యామిలీస్, సిటీ, సిటీస్, స్టోరీ, స్టోరీస్, కంట్రీ, కంట్రీస్, బటర్ఫ్లై, బటర్ఫ్లైస్. సాధారణంగా నౌన్స్ తో ఎండ్ అయ్యే వర్డ్స్ కి ఎస్ తో ఫ్లోరల్ ఫార్మ్స్ రాయవచ్చు. అలా కాకుండా నౌన్స్ చివర ఎస్ గాని ఎస్హెచ్ గాని ఎండ్ అవుతే ఫ్లోరల్ ఫామ్ లో ఈఎస్ వస్తుంది. అలాగే నౌన్ లో వై తో ఎండ్ అయ్యే వర్డ్స్ కి ఫ్లోరల్ ఫామ్ లో ఐఈఎస్ తో ఎండ్ అయ్యే ఫ్లోరల్ ఫార్మ్స్ వస్తాయి. యాక్టివిటీ 4. Fill the crossword puzzle with the plurals of the singular nouns given in the hint box. Add s, es, is to the words. ఇక్కడ ఒక బాక్స్ లో మనకి నౌన్స్ ఇచ్చారు, వాటికి ప్లూరల్ ఫార్మ్స్ ఈ గ్రిడ్ లో రాయాలి. ఇక్కడ గార్డెన్ కి గార్డెన్స్, క్లౌడ్ క్లౌడ్స్, బాక్స్ బాక్సెస్, ఫ్రెండ్ ఫ్రెండ్స్, లిల్లీ లిల్లీస్, నైట్ నైట్స్, పోయం స్కూల్ schools. Next activity, grammar. Read the sentence taken from the text. The rain came down like pebbles on the butterflies. Read some more sentences. Honey is a wholesome food and good for health. Gold is a precious metal. We get wood from trees. We should drink clean water. We get wool from sheep. I don't eat meat. Houses are built using brick and cement. The above underlined nouns refer to things that are made of a metal or substance. Such nouns are called material nouns. మనం ఈ యాక్టివిటీలో మెటీరియల్ నౌన్ గురించి తెలుసుకుందాం. మెటీరియల్ నౌన్ అంటే ఏదైనా వస్తువు తయారయ్యే పదార్థం పేరు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక వస్తువు ఏ పదార్థంతో తయారైందో ఆ పదార్థం పేరునే మెటీరియల్ నౌన్ అంటారు. ఇప్పుడు టేబుల్ వుడ్ తో తయారవుతుంది అంటే చెక్కతో, ఇక్కడ చెక్క అనేది మెటీరియల్ నౌన్. అలాగే ఒక రింగ్ గోల్డ్ తో తయారవుతుంది, ఇక్కడ గోల్డ్ అనేది మెటీరియల్ నౌన్. దీనికి సంబంధించిన మరికొన్ని ఎగ్జాంపుల్స్ కింద ఉన్నాయి, ఆ యాక్టివిటీని చేద్దాం. యాక్టివిటీ 5. అండర్లైన్ ద మెటీరియల్ నౌన్ ఇన్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ లో మెటీరియల్ నౌన్ ఏంటో మనం అండర్లైన్ చేయాలి. ఫస్ట్ వన్, సిల్వర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ జ్యువెలరీ. ఇక్కడ మెటీరియల్ నౌన్ సిల్వర్. రాణి వేర్స్ ఏ డైమండ్ రింగ్. ఇక్కడ మెటీరియల్ నౌన్ ఏంటి? డైమండ్. రింగ్ దేంతో చేసాం? డైమండ్, కాబట్టి డైమండ్ అనేది మెటీరియల్ నౌన్. ద బాటిల్ ఈజ్ ఫిల్డ్ విత్ ఆయిల్. ఇక్కడ ఆయిల్ అనేది మెటీరియల్ నౌన్. హెర్ డ్రెస్ ఈజ్ మేడ్ ఆఫ్ సిల్క్. సిల్క్ అనేది మెటీరియల్ నౌన్. డ్రింక్ మిల్క్ ఫర్ గుడ్ హెల్త్. మిల్క్ అనేది ఇక్కడ మెటీరియల్ నౌన్. ద టేబుల్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. వుడ్ అనేది మెటీరియల్ నౌన్. ఐరన్ ఈజ్ యూజ్డ్ ఇన్ బిల్డింగ్స్. ఐరన్ ఇక్కడ మెటీరియల్ నౌన్. లాస్ట్ ది, ద ఫార్మర్ సేల్స్ కాటన్ ఇన్ ద మార్కెట్. ఇక్కడ కాటన్ అనేది మెటీరియల్ నౌన్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. మెటీరియల్ నౌన్ అంటే ఏదైనా ఒక పదార్థాన్ని దేంతో అయితే చేస్తామో దాన్ని మెటీరియల్ నౌన్ అని. పంక్చుయేషన్. నెక్స్ట్ ద గివెన్ passage. Look, there are clouds in the sky, said Pranita. Start raining. Who cloud? I want to dance in the rain, said John. I want to make paper boats and float them on water, said Mastan. Oh cloud, don't rain please. It is Sunday. I have to play, said Momin. పంక్చువేషన్ మార్క్స్ అంటే వాక్యాన్ని సరిగ్గా చదవడానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగించే గుర్తులను పంక్చువేషన్ మార్క్స్ అంటారు. అబ్జర్వ్ వేర్ ద ఫుల్ స్టాప్, కామా, క్వశ్చన్ మార్క్ అండ్ క్యాపిటల్ లెటర్స్ ఆర్ ప్లేస్డ్. నౌ listen to what the full stop, comma, question mark and capital letters tell about themselves. Dear students, మనం మాట్లాడేటప్పుడు మధ్యలో ఆగుతాం, ప్రశ్నలు అడుగుతాం, చివరికి మాట్లాడడం పూర్తి చేస్తాం. అలాగే ఇంగ్లీష్ అలాగే తెలుగులో కూడా కొన్ని గుర్తులు వాడతాం, వాటినే పంక్చువేషన్ మార్క్స్ అంటాం. ఇక్కడ ఇచ్చిన గుర్తులను గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఫుల్ స్టాప్. హలో, ఐ ఆమ్ ఏ ఫుల్ స్టాప్. You can use me at the end of a sentence. వాక్యం పూర్తయినప్పుడు మనం ఫుల్ స్టాప్ రాయాలి. నెక్స్ట్, హే,
ఐ ఆమ్ ఏ క్వశ్చన్ మార్క్. యూ కెన్ యూజ్ మీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. ప్రశ్న అడిగేటప్పుడు ఈ గుర్తును మనం వాడాలి. దీన్ని క్వశ్చన్ మార్క్ అంటారు. నెక్స్ట్ క్యాపిటలైజేషన్. హాయ్, ఐ ఆమ్ ఏ క్యాపిటల్ లెటర్. యూ కెన్ యూజ్ మీ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఎవ్రీ సెంటెన్స్. I am also the first letter in names of people, places, days of the week, months, title of books, and when people use I to talk about themselves. Capitalization అంటే క్యాపిటల్ లెటర్. మనం పేర్లు ప్రతి పేరుకి క్యాపిటల్ లెటర్తో రాయాలి. అలాగే వ్యక్తుల పేర్లు కానీ, ప్లేస్ల పేర్లు కానీ, వారాల పేర్లు, నెలల పేర్లు, పుస్తకాల పేర్లు ఇలా మొదలైన వాటికి ముందు మనం క్యాపిటల్ లెటర్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ కామా. హలో, ఐ ఆమ్ ఏ కామా. యూ కెన్ సీ మీ ఇన్ లిస్ట్ విత్ 3 or more ఐటమ్స్. యూజ్ మీ టు సెపరేట్ మోర్ దాన్ 2 words, ఐడియాస్ ఆర్ సెంటెన్సెస్. మనం ఒకటి కంటే ఎక్కువ వస్తువుల పేర్లు కానీ, వ్యక్తుల పేర్లు కానీ, ప్లేసుల పేర్లు కానీ రాసేటప్పుడు సెపరేట్ చేయడానికి కామాని యూజ్ చేస్తాం. స్టూడెంట్స్, వీటి గురించి మరింత వివరంగా చూద్దామా? ఫుల్ స్టాప్. వాక్యం పూర్తయితే ఫుల్ స్టాప్ పెడతాం. ఎగ్జాంపుల్, ఐ ఆమ్ రాజు, దిస్ ఇస్ ఎ క్యాట్. గుర్తుంచుకోండి, ఫుల్ స్టాప్ ముగింపు. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఏదైనా ప్రశ్న అడిగితే క్వశ్చన్ మార్క్ పెడతాం. ఎగ్జాంపుల్, వాట్ ఈస్ యువర్ నేమ్, కెన్ యూ స్విమ్. ఇలా క్వశ్చన్ అంటే ప్రశ్నించడానికి వాడాలి. నెక్స్ట్ కామా. చిన్న విరామం ఇవ్వడానికి కామా వాడతాం. ఎగ్జాంపుల్, యాపిల్, మ్యాంగో, బనానా. కామా అంటే చిన్న పాజ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, క్యాపిటల్ లెటర్. వాక్యం మొదట పెద్ద అక్షరం రాస్తాం, అంటే క్యాపిటల్ లెటర్ లో రాయాలి. పేర్లు కూడా క్యాపిటల్ లెటర్స్ తోనే మొదలవుతాయి. ఎగ్జాంపుల్స్, రాణి ఈజ్ మై ఫ్రెండ్, సండే ఈజ్ ఏ హాలిడే. ఇక్కడ రాణి అనేది పేరు, అలాగే సండే ఒక వారం పేరు, కాబట్టి వీటికి క్యాపిటల్ లెటర్స్ తో స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ క్యాపిటల్ లెటర్ ఎప్పుడు స్టార్టింగ్ లెటర్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీకు గుర్తుండేలాగా ఒక ట్రిక్. ఫుల్ స్టాప్ అంటే ఆగు, క్వశ్చన్ ప్రశ్న, కామా స్మాల్ పాజ్ చిన్న విరామం, క్యాపిటల్ లెటర్స్ స్టార్ట్ అండ్ నేమ్స్ వాక్యం మొదలు లేదా పేర్లు, వీటికి యూజ్ చేస్తాం. ఈ విధంగా ఈ పంక్చుయేషన్ మార్క్స్ ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాక్టివిటీ 6, రీడ్ ద ప్యాసేజ్. రాణి, మేరీ, రాజేష్, భాష అండ్ రెహానా ఆర్ ప్లేయింగ్ క్రికెట్. డోంట్ యూ గో టు స్కూల్, ఆస్క్డ్ an old man. Today is Sunday. Sunday is a holiday, they said. Rewrite the above passage using punctuation marks, the full stop, comma, question mark and capital letters whenever necessary. ఇక్కడ మనకు ఒక చిన్న పేరా ఇచ్చారు. ఆ పేరాలో ఎటువంటి పంక్చువేషన్ మార్క్స్ లేవు. వాటిని సరైన చోట ఉంచి మనం పేరాని ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చూడండి, పైన ఇచ్చిన పేరాలో రాణి, మేరీ, రాజేష్, భాష, రెహానా ఇవి పేర్లు. వీటికి క్యాపిటల్ లెటర్ లేదు, కాబట్టి మనం కింద రాణి, మేరీ, రాజేష్ ఇవన్నీ క్యాపిటల్ లెటర్తో రాస్తాం. అలాగే ఒకటి కంటే ఎక్కువ వచ్చినప్పుడు మనకు కామా పెట్టాలి కదా, పేర్లు వచ్చినా వస్తువుల పేర్లు ఏమొచ్చినా. అలాగే ఇక్కడ కామాలు పెట్టి రాయాలి. అలాగే టుడే ఈజ్ సండే, సండే ఈజ్ ఎ హాలిడే. ఇక్కడ సండే కూడా నేమ్, వీక్ నేమ్ కాబట్టి దానికి క్యాపిటల్ లెటర్తో ఈ విధంగా కంప్లీట్ చేయాలి. అలాగే వాక్యం పూర్తయిన తర్వాత ఫుల్ స్టాప్ తో ఎండ్ చేయాలి. యాక్టివిటీ 7, కంప్లీట్ ద కన్వర్జేషన్ యూజింగ్ ద హింట్స్ గివెన్ బిలో. 3 butterflies wanted to learn dancing, singing and swimming. First they went to a peacock and asked. ఈ 3 బటర్ఫ్లైస్ డాన్సింగ్, అలాగే సింగింగ్, అలాగే స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకున్నాయట. అందుకోసం 3 కలిసి ఫస్ట్ పీకాక్ దగ్గరికి వెళ్ళాయంట. వెళ్ళి ఏం మాట్లాడాయో విన్నాం. Butterflies. Dear peacock, we know that you are a good dancer. We want to learn dancing. Can you teach us to dance? Peacock. With pleasure. Dear butterflies, I can teach you to dance. Next, the 3 butterflies went to a cuckoo and asked. Butterflies. Dear cuckoo, we know that you are a good singer. We want to learn singing. Can you teach us to sing? With pleasure, dear butterflies, I can teach you to sing. Lastly, the 3 butterflies went to a fish and asked. Butterflies, dear fish, we know that you are a good swimmer. We want to learn swimming. Can you teach us to swim? Fish, with pleasure, dear butterflies, I can teach you to swim. ఈ విధంగా ఇచ్చిన హింట్స్ తో మనం ఇది పేరాని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
Next activity, let us listen and respond. Listen to the conversation between a butterfly and a caterpillar. ఇక్కడ బటర్ఫ్లై అలాగే క్యాటర్పిల్లర్ అంటే గొంగళ పురుగు మరియు సీతాకోకచిలుక మధ్య సంభాషణ విందాం. క్యాటర్పిల్లర్: హాయ్ బటర్ఫ్లై. బటర్ఫ్లై: హాయ్ డియర్ క్యాటర్పిల్లర్. క్యాటర్పిల్లర్: యు ఆర్ సో బ్యూటిఫుల్. బటర్ఫ్లై: యూ టూ. నెక్స్ట్ caterpillar. Really? Am I beautiful? Butterfly: yes, you are. Caterpillar: you have beautiful wings, but I don't have. Butterfly: you see, I was once just like you. Caterpillar: that's hard to believe. Butterfly: believe me, it's true. I still can remember crawling just like you. Caterpillar: you are lucky you can fly, but I can't. Butterfly: oh, don't feel bad. One day you will be just like me. Good things take time to happen. Caterpillar: really? Butterfly: yes dear, I am waiting for you to fly together. ఈ కన్వర్సేషన్ లో గొంగళ పురుగు అలాగే సీతాకోకచిలుక ఇద్దరు మాట్లాడుకున్నాయి. ఏమంటే గొంగళ పురుగు సీతాకోకచిలుకని మెచ్చుకుంటుంది. సీతాకోకచిలుక తాను కూడా ఒకప్పుడు గొంగళ పురుగేనని చెబుతుంది. తాను ఎగరలేనని గొంగళ పురుగు బాధపడుతుంది. ఒకరోజు నువ్వు నాలాగే సీతాకోకచిలుక అవుతావని ధైర్యం చెప్పింది. మంచి విషయాలు జరగడానికి సమయం పడుతుంది అని ఈ సంభాషణ సారాంశం. డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం బటర్ఫ్లై అలాగే క్యాటర్పిల్లర్ మధ్య కన్వర్సేషన్ ఉన్నాం కదా. ఇప్పుడు యాక్టివిటీ 8 చేద్దాం. వన్ డే యూ విల్ బీ జస్ట్ లైక్ మీ. హూ ఈజ్ యూ ఇన్ దిస్ సెంటెన్స్? ఏ బటర్ఫ్లై, బి లీవ్, సి caterpillar, D wings. Answer caterpillar. Second one, that's hard to believe. What is hard to believe? A caterpillar is once just like a butterfly. Butterfly is once a caterpillar. C both are ugly. D none of the above. ఇక్కడ ఏది నమ్మడానికి కష్టంగా ఉందండి? బటర్ఫ్లై కూడా ఒకప్పుడు గొంగళ పురుగే అని గొంగళ పురుగు నమ్మడం కష్టంగా ఉందన్నమాట. కాబట్టి ఆన్సర్ బి. థర్డ్ వన్, గుడ్ థింగ్స్ టేక్ టైమ్ టు హ్యాపెన్. వాట్ ఈస్ ద గుడ్ థింగ్? ఏ చేంజింగ్ బటర్ఫ్లై ఇంటూ క్యాటర్పిల్లర్, బి చేంజింగ్ క్యాటర్పిల్లర్ ఇంటూ బటర్ఫ్లై, సి బోత్ చేంజ్ ఇంటూ క్యాటర్పిల్లర్, డి బోత్ చేంజ్ ఇంటూ బటర్ఫ్లై. ఆన్సర్ బి. Fourth one, I am waiting for you to fly together. Who are I and you in this sentence? A butterfly and caterpillar, B caterpillar and butterfly, C tree and the butterfly, D caterpillar and the leaf. Answer A butterfly and the caterpillar. Next, let us speak, making requests using can and may. Now read the following exchanges. Can I take your pencil? Yes, you can. Can I take your pen? No, you can't. May I have water? Yes, you may. May I come in? Yes, you may. ఇక్కడ మనం కెన్ అండ్ మేను అనుమతి అడగడానికి ఉపయోగిస్తాం. కెన్ ఐ ను సాధారణంగా స్నేహితులు క్లాస్లో ఎక్కువగా వాడతారు. మే ఐను మర్యాదగా అనుమతి అడగడానికి వాడతాం. ఒకవేళ అనుమతిస్తే ఎస్ యు కెన్, ఎస్ యు మే. ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే నో యు కాంట్, నో యు మే నాట్ అని అనొచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూద్దామా. కెన్ ఐ టేక్ యువర్ పెన్సిల్? పెన్సిల్ తీసుకోవచ్చా? నేను నీ పెన్సిల్ తీసుకోవచ్చా అని అడిగితే ఒకవేళ మీరు అనుమతిస్తే ఎస్ యూ క్యాన్ అని అనొచ్చు. కెన్ ఐ టేక్ యువర్ పెన్? నో యూ కాంట్. అనుమతి ఇవ్వకపోతే నో యూ కాంట్ అని అనాలి. మే ఐ హ్యావ్ వాటర్? ఎస్ యూ మే. మే ఐ కమ్ ఇన్? ఎస్ యూ మే. ఈ విధంగా మనం కెన్ మేను అనుమతి కొరకు ఉపయోగిస్తాం. నెక్స్ట్ యాక్టివిటీ, లెట్ us హ్యావ్ ఫన్. ఈ యాక్టివిటీ 9లో ఇచ్చిన లాంగ్వేజ్ గేమ్ని మీ టీచర్ సహాయంతో తరగతి గదిలో ఆడండి.